నా ఉపవాస ప్రార్థన చేసి మందిరాన్ని కూడా శుభ్రపరుచుకుంటూ ఉంది. అంటే మందిరంలో ఏం చేస్తుంది? సేవ చేస్తుంది. చూడండి, ఒక దేశంలో ఒక స్త్రీ ప్రతిరోజు ఉదయాన్నే మందిరానికి వచ్చేదట. అంటే ఆదివారము మందిరానికి ఉదయాన్నే అందరికంటే ముందుగా వచ్చేదట. వచ్చి అన్నీ అక్కడ బెంచెస్ లాగా ఉన్నాయి, చాలా కష్టం కదా బెంచెస్ ఉన్నప్పుడు అక్కడ ఊడ్చడం కానీ తుడచడం కానీ కష్టం. అయినప్పటికీ కూడా ఆమె బెంచీల కింద అంతా ఊడ్చి తుడిచి బల్లలన్నీ తుడిచి ద్వారం దగ్గరికి వెళ్ళి ఒక్కసారి లాగా చూస్తుందట. బాగుంది అని వెళ్ళిపోతుంది. ఇలాగా కొన్ని వారాలు గడుస్తున్నాయి. ఒక వ్యక్తి ఆమెను పరిశీలనగా చూస్తున్నాడు. ఎవరు ఈమె అందరికంటే ముందు వస్తుంది, అసలు ఎవరు కూడా ఇందులో పాల్గొనటం లేదు, ఆమె బల్లలు తుడుస్తుంది, కసులు కొడుతుంది, శుభ్రపరుస్తుంది, మందిరాన్నంతా కూడా రెడీ చేస్తుంది అని ఒకరోజు ఆమె దగ్గరికి వెళ్ళాడట. ఏమ్మా, నీవు అందరికంటే ఫస్ట్ వస్తున్నావు, మందిరాన్ని అంతా క్లీన్ చేస్తున్నావు, మరీ నువ్వు తిరిగి మందిరానికి రావాలంటే నీకు లేట్ అవుతుంది కదా, మరి నా కారు ఉంది, నేను తొందరగా మీ ఇల్లు ఎక్కడో చెప్తే కన్నా నేను వదిలిపెడతాను, మళ్ళీ వెంటనే నువ్వు రెడీ అయ్యి మందిరానికి రావచ్చు అన్నాడట. ఆమె ఒక నవ్వు నవ్విందట. నవ్వి గబ ఆ యొక్క మందిరంలోంచి బయటికి వెళ్ళిందట. వెళ్ళంగానే అక్కడ ఒక సేవకుడు నిలవబడ్డాడంట. ఆమె రాగానే ఇలాగా అని కీసు ఓపెన్ చేశాడు. ఓపెన్ చేస్తే ఆ కారు ఆడి కారు. ఆ కారు ఏంది? ఆడి కారు, కోట్లతో కూడినటువంటి కారు. చూసి స్టన్ అయిపోయాడట. ఒక కోటీశ్వరరావులు తన్ను తాను తగ్గించుకొని దేవుని మందిరానికి వచ్చి అందరికంటే ముందుగా ఆమె సేవ చేస్తూ ఉంది అని చాలా సిగ్గుగా ఫీల్ అయ్యాడట. ఏంటి, ఈయనకున్న చిన్న కారులో ఆమెను వదిలిపెట్టాలనుకున్నాడు, కానీ ఆమె ఏం ఆన్సర్ ఇవ్వలేదు. ఆమె ఒక నవ్వు నవ్వింది అంతే. ఏమండి, ఆ తర్వాత వారము ఏమైందో తెలుసా? ఈమె ఉదయాన్నే వచ్చింది. వచ్చే లోపలనే మందిరం అంతా శుభ్రమైంది, బల్లలు తుడిచి ఉన్నాయి, మొత్తము బెంచీల కింద నీట్గా ఉంది. అరే, ఎవరు నాకంటే ముందుకు వచ్చారే అని, అయ్యో దేవుని మందిరంలో ఈరోజు నేను పరిచర్య చేయలేకపోయాని అని ఎంతో బాధపడిందట. అప్పుడు ఆ వ్యక్తి ఎదురుగా వచ్చాడు. అమ్మా, నిన్ను చూసి నేను నేర్చుకున్నాను, నిన్ను చూసి నేను